ఇవాళ నేను ద మోస్ట్ కామన్లీ ప్రిస్క్రైబ్ డ్రగ్ ఇన్ రొమటాలజీ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఆర్ హెచ్సిక్యూ వాటి యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడతాను. హాయ్, ఐమ్ డాక్టర్ రమ్య పులిగారి, కన్సల్టెంట్ రొమటాలజిస్ట్ ఎట్ హెచ్ఆర్సి హాస్పిటల్, బేగంపేట్. హెచ్సిక్యూ is actually very safe and the most commonly prescribed drug. ఇది ఎంత సేఫ్ అంటే వి యూజువల్లీ ఈవెన్ ప్రిస్క్రైబ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో పోస్ట్ పార్టమ్ బ్రెస్ట్ ఫీడింగ్ లో కూడా ఇస్తూ ఉంటాము. దీన్ని కామన్ గా మనము ఎర్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈలో చాలా బెనిఫిషియల్ రోల్ ఉంటుంది హెచ్సిక్యూది. హెచ్సిక్యూ వచ్చేసి మనము లెస్ దాన్ 5 mg/kg బాడీ వెయిట్ ఒకవేళ వాడితే ఈ డోసేజ్ లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా తక్కువ అండ్ వెరీ రేర్. సో యాజ్ పర్ ఐడియల్ బాడీ వెయిట్ ఒక 200 mg/day తీసుకుంటే వెరీ సేఫ్. కామన్ గా మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎర్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, పాలిండ్రోమిక్ రొమాటిజం, ఎస్ఎల్ఈ లో జేఐఏ చిన్నపిల్లల ఆర్థరైటిస్ ఆర్ ఆప్లా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ లో వాడతాము. జోగ్రెన్స్ అండ్ సమ్ టైమ్స్ సార్కాయిడోసిస్ లో కూడా ఇస్తూ ఉంటారు. ఎస్ఎల్ఈలో దీని రోల్ చాలా బెనిఫిషియల్, ఎందుకంటే ఎస్ఎల్ఈలో మనకి ఇది డిసీజ్ ని ఒక సస్టైన్డ్ రెమిషన్ లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంటే డిసీజ్ కంప్లీట్ గా మన కంట్రోల్లో ఉండడానికి అండ్ క్లినికల్ ఫ్లేర్స్ అంటే డిసీజ్ మధ్యలో ఏమైనా ఇన్ఫెక్షన్ రావడం వల్ల అలాంటి టైమ్స్ లో ఎస్ఎల్ఈ మన బాడీలో మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సిమ్టమ్స్ మళ్ళీ ఫ్లేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివి జరగకుండా దాన్ని కంప్లీట్ గా కంట్రోల్లో ఉంచడానికి ఎస్ఎల్ఈలు వెరీ బెనిఫిషియల్. అట్లాగే ఎస్ఎల్ఈలో డిసీజ్ యాక్టివిటీని కూడా తగ్గించి ఉంచుతుంది. సో అందుకే మనం దీన్ని సస్టైన్డ్ రెమిషన్ అంటాం. అంటే డిసీజ్ యాక్టివ్ గా లేదు, ఎట్ ద సేమ్ టైం డిసీజ్ ఫ్లేర్స్ కూడా లేవు. నెక్స్ట్, దీనివల్ల చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ కానీ స్కిన్ ర్యాషెస్ కానీ ఇలాంటివి రాకుండా కంట్రోల్లో ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్సిక్యూ ఇస్ యాక్చువల్లీ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎస్ఎల్ఈ ప్రెగ్నెంట్ పేషెంట్ లో ఒకవేళ యాంటీ-ఎస్ఎస్ఏ యాంటీబాడీ ఆర్ యాంటీబాడీ పాజిటివ్ ఉన్నప్పుడు వీళ్ళల్లో ఫీటల్ హార్ట్ బ్లాక్స్ అంటే ఫీటస్ లో కంజనైటల్ హార్ట్ బ్లాక్స్ రాకుండా అండ్ నియోనేటల్ లూపస్ అంటే పుట్టంగానే న్యూ బార్న్ బేబీకి స్కిన్ ర్యాషెస్ రావడము, లూపస్ రావడము, ఇది కామన్ గా ఎస్ఎస్ఏ యాంటీబాడీ రిలేటెడ్ ఉంటుంది. ఇలా జరగకుండా హెచ్సిక్యూ will prevent. So hence HCQ is actually very safe and prescribed all through pregnancy. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. కమింగ్ టు ఆప్లా సిండ్రోమ్ ఆర్ ఏపీఎస్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్, ఇది కామన్ గా లూపస్ యాంటీకాగ్లెన్, బీటా-2 గ్లైకోప్రోటీన్ ఆర్ యాంటీకార్డియోలిపిన్ యాంటీబాడీస్ ఇవి ఉండడం వల్ల వస్తుంది. దీంట్లో మనం కామన్ గా థ్రాంబస్ ఫార్మేషన్ చూస్తూ ఉంటాము, అంటే బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి ఇవి యాంటీబాడీస్ ఉన్నప్పుడు. సో స్ట్రోక్ ఇన్ యంగ్ పేషెంట్స్ లో స్ట్రోక్ రావడం, ఫీమేల్స్ లో ఎర్లీ ఏజ్ లో స్ట్రోక్ రావడము, కొన్ని వీనస్ థ్రాంబో ఎంబాలిజం ఏమైనా ఉండడం ఆర్ ఎనీ రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే రికరెంట్ అబార్షన్స్, ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్, అది కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ ఎక్కువగా ఉండడం ఆర్ సమ్ టైమ్స్ లేట్ ట్రైమెస్టర్ అబార్షన్స్, ఇవన్నీ ఆప్లా సిమ్టమ్స్. ఇవన్నీ ఇలా అవ్వకుండా, థ్రాంబస్ ఫార్మ్ అవ్వకుండా దాన్ని హెచ్సిక్యూతో మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో హెచ్సిక్యూస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆప్లా ఆర్ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్. సో ఎలా ప్రివెంట్ చేస్తుంది అంటే యూజువల్లీ ఈ థ్రాంబస్ ఒక్కొక్కసారి మనకి ప్లాసెంటాలో ఫామ్ అయ్యి దానివల్ల ఫీటస్ కి బ్లడ్ సప్లై అన్నది ఆగిపోవడం వల్ల రికరెంట్ అబార్షన్స్ అవుతాయి. సో హెచ్సిక్యూ దీని ఆబ్స్టెట్రిక్ ఏపీఎస్ అంటాము. హెచ్సిక్యూ ఇలా థ్రాంబస్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. మరి హెచ్సిక్యూ వల్ల చాలా మంది భయపడేది దాని సైడ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ అందరూ భయపడేది రెటినోటాక్సిసిటీ. కానీ ఇఫ్ యూ యాక్చువల్లీ గివ్ ఇన్ లెస్ దెన్ 5 mg/kg బాడీ వెయిట్ డోసెస్ లో ఒకవేళ 5 years వరకు ఇచ్చిన హెచ్సిక్యూ వల్ల వచ్చే రెటినోటాక్సిసిటీ డోసెస్ లెస్ దాన్ 1%. బట్ ఒకవేళ ఇది సస్టైన్ గా ఒక 20 years వరకు వాడితే మేబీ అప్పుడు రిస్క్ అన్నది ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ యాజ్ పర్ డేటా ఇట్ ఈస్ మోర్ దెన్ 20%. బట్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఓల్డ్ ఏజ్ మోర్ దెన్ 50 years ఉన్నప్పుడు ఇనిషియల్ గా ముందు అయితే యాక్చువల్లీ ఇయర్లీ వన్స్ హెచ్సిక్యూ కోసం రెటినోపతికి చెక్ చేస్తూ ఉండే వాళ్ళము. బట్ నౌ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ రిస్క్ ఇంత తక్కువ ఉంది కాబట్టి once in 5 years is mandatory. If patient is old and above 50 years, it is better you get it checked frequently if you have any cataract or other eye related problems. హెచ్సిక్యూ వల్ల వచ్చే రెటినోటాక్సిసిటీ మనకి
విజన్ డిస్టర్బెన్స్ అని, కంటి చూపు తగ్గడం అని ఇలాంటివి ఏమీ ఉండవు. అది చాలా సటిల్ చేంజ్, వెరీ ఎర్లీగా స్టార్ట్ అవుతది. అండ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కూడా మనకి తగ్గేది రెడ్ లైట్ పర్సెప్షన్. సో ఇవి మనము ఓన్లీ ఆన్ ఎవాల్యుయేషన్, మాక్యులర్ పిగ్మెంటేషన్ తగ్గడము ఇవన్నీ ఒక ఆఫ్థల్మాలజిస్ట్ ఎవాల్యుయేషన్లోనే మనకు తెలుస్తుంది. దిస్ ఆల్ మాక్యులర్ రిలేటెడ్. మనకి డైరెక్ట్గా మనము ఏదో అయిపోయి బ్లరింగ్ ఆఫ్ విజన్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ మనం నోటీస్ చెయ్యము. నెక్స్ట్ కామన్గా చూసేది దీంట్లో స్కిన్ ర్యాషెస్ ఏమైనా వాడడం, నార్మల్ డ్రగ్ రియాక్షన్ లాగా, ఆర్ కొందరికి నాజియా, వామిటింగ్, డిజీనెస్ ఉంటుంది. మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ డ్రగ్. బట్ ఇలా ఉన్నప్పుడు డోసెస్ టైట్రేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ కనుక ఒకవేళ మనం వాడితే దీంతో మనకి స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. స్కిన్ హైపర్ పిగ్మెంటేషన్, హెచ్సిక్యూ హైపర్ పిగ్మెంటేషన్. ఇలాంటప్పుడు కూడా డోసెస్ టైట్రేషన్ ఇంకా 5 mg కంటే తక్కువ డోస్లో వాడినప్పుడు యూ కెన్ ప్రివెంట్ దిస్ సైడ్ ఎఫెక్ట్. కోవిడ్ టైంలో మనం హెచ్సిక్యూ బాగా వాడినప్పుడు చాలా మంది భయపడ్డారు హెచ్సిక్యూ వల్ల కార్డియోవాస్కులర్ రిస్క్ ఆర్ కార్డియోటాక్సిసిటీ ఉంటుందని. బట్ ఈవెన్ యాజ్ పర్ డేటా, ఇఫ్ యూ యూస్ హెచ్సిక్యూ ఫర్ మోర్ దెన్ 10 years, అప్పుడు మేబీ దీని కార్డియోవాస్కులర్ రిస్క్ అన్నది ఎక్కువ అవుతుంది. అండ్ కామన్గా మనం చూస్తాము కార్డియోమయోపతి ఆర్ క్యూటీ ప్రొలాంగేషన్ ఇలాంటివి ఏమన్నా మేము నోటీస్ చేసినప్పుడు, ఆర్ వెన్ ఎవర్ పేషెంట్ కంప్లైంట్స్ ఆఫ్ ఎనీ చెస్ట్ పెయిన్ అలాంటప్పుడు వీ యూజువలీ ఎవాల్యుయేట్. బట్ ఇది అంత ప్రొనౌన్స్డ్గా మనం చూసే సైడ్ ఎఫెక్ట్ అయితే కాదు. సో హెచ్సిక్యూ is actually least toxic and very safe of all disease modifying anti-rheumatic drugs. దీన్ని మనము అదర్ రుమటాలజీ మెడికేషన్స్తో కంబైన్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇట్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ వెరీ మినిమమ్ అండ్ ఈవెన్ అది ఎవాల్యుయేట్ చేసుకొని ఉంటే ఇట్ ఈస్ వెరీ సేఫ్. కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ ఐ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా రేర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్ యూ కెన్ స్పీక్ విత్ యువర్ డాక్టర్ ఆర్ బట్ యాజ్ పర్ ప్రోటోకాల్ మేము ఇనిషియేట్ చేసిన ఎవ్రీ 5 yearsకి మాత్రం హెచ్సిక్యూ కోసం మాక్యులోపతి వర్కప్ చేయిస్తూనే ఉంటాము. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. టేక్ యూర్ మెడికేషన్స్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ.